Hello guys, good morning everyone. This is my first vlogging video. I hope మీరందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే పొద్దున ఒక ఇప్పుడు టైం ఏంటంటే 6:40 అవుతుంది. అనిల్ గారు ఫోన్ చేసిండు. ఎప్పుడు 5:50 ఆల్సో 5:50కి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మామ మనం గ్రౌండ్ చేద్దామన్నాడు. అంటే డైలీ వస్తారట వాళ్ళు. నాకు నిన్న కాల్ చేసిండు, నేను అది నైట్ అండ్ మార్నింగ్ కూడా కాల్ చేసిండు గ్రౌండ్కి వెళ్దాం రా అని. నాకు మార్నింగ్ కొంచెం పని ఉండే, ఆ పని కంప్లీట్ చేసుకొని గ్రౌండ్కి వచ్చేసరికి వీళ్ళ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు చేసి మొత్తం అయిపోయింది వర్కౌట్స్ అవి. అనిల్ గారితో ఎట్లయినా పుషప్స్ చూపిస్తా, కానీ మీకు చూపిస్తా ఫస్ట్ అనిల్ గారు ఎవడు అసలు చూపిస్తా. అయ్యో ఇక్కడ తమ్ముళ్ళు మొత్తం రన్నింగ్ చేస్తారు. ఫ్యూచర్లో వీళ్ళు ఎవరో ఒకళ్ళు పీటీసీ ఎందుకు, కానీ పీటీసీ గర్ల్స్ కదా, పెద్ద స్పోర్ట్స్ మ్యాన్స్ కావాలని కోరుకున్నాం. అండ్ ఇంకొన్ని చూపిస్తాను మీకు. వీడు ఇక్కడ ఉన్నాడు కదా, వీడు నా ఇంకో ఫ్రెండ్ అన్నమాట. పేరు ద ఎడిటర్. మన పేరు ఎడిటర్ కాదు, అదొక బ్రాండ్. అది అమ్మాయి చూడు మామ. హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చెప్పు. మీకు ఇప్పుడు అనిల్ గారు చూపెట్టాలి కదా. అనిల్ గారు ఎవడంటే ఇక వీడే, కండలు తిరిగిన వీడు. ఇక వీడు మామ ఇటు మామ అనిల్, నేను అన్నందుకు ఫీల్ అయినా వీడే. ఇది చూడు మామ, ఒక్కసారి ఇటు చూడు. హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పు. ఇటు రామమ్మ, దగ్గరికి రా, దగ్గర దూరం పోతున్నాం మొత్తం. మనం ఇగో వీడు కెమెరాలో ఎట్లా కనబడుతుంది తెలియదు, కానీ లైవ్లో చూసారు అనుకో ఒక హల్కు లెక్కుంటాడు. ఇటు చూడు అందగాడు, ఇటు చూడు మామ, ఇటు చూడు అనిల్, ఇటు చూడు మామ. గింతమంది మనోడు కొంచెం క్రేజీ ఫీల్ అన్నట్టు. వీడే కొంచెం చూసావు, ఇటు చూడు మామ. ఎడిటర్ గారు మీకు ఫేమస్ ఎడిటర్. నేను రావుపురా నేను కొడితే గూగుల్లో కొడితే వీడేస్తాడు ఫస్ట్. ఓకే సరే, ఏమైనా ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. మనోడు అమ్మాయి మేము ఛాలెంజ్ చేయనా నీకు? సరే, వాళ్ళు మార్నింగ్ వచ్చి వర్కౌట్ ఇచ్చారట, నేను చూడలే. సో ఇప్పుడు మన వ్యూవర్స్కి ఏమైనా చేసి చూపెడితే బాగుంటుందని, కానీ మన వాళ్ళు చేస్తారో చేయరు. అనిల్ బ్రో, మై బిగ్ బ్రదర్, నాకన్నా చిన్నోడాడు. తొడలు కాదు వడలు వాడు కొద్దిగా కొడి స్టార్ట్ చేస్తాడు ఇప్పుడు చూడండి. తొడలు చూడండి ఎట్లుంటాయి, మొత్తం వడలు లెక్కుంటాయి. అనిల్ ఇంకొకటి వాడి గురించి ఇంకోటి ఏం తెలుసా, చాలా నాలెడ్జ్ పలుసు వాడు. ఎంత నాలెడ్జ్ అంటే వానికి ఇంత నాలెడ్జ్ ఉంటుందంటే ఒక నార్మల్ పర్సన్కి అంత నాలెడ్జ్ ఉండడం వీడియో పర్సన్ చూడు ఇప్పుడేం లేదు. వీడే అనిల్ గాడి, మంచిగా చూడండి ఫేస్ క్లోజప్లో. ఒక వీడి కోల్గేట్, మనది క్లోజప్. మనది డాబర్ రెడ్ పేస్ట్, నాదిరా డాబర్ రెడ్ పేస్ట్. వీడి డాబర్ రెడ్ పేస్ట్, మనది కోల్గేట్, మనది క్లోజప్, అంటే పెప్సిడెంట్. మనకి ఎందుకు గంటలు మళ్ళీ ఈ బ్రాండ్లు ఎందుకు మనకి పేర్లు. అప్పట్లో చెప్తాను పిలిపించాకు. ఇప్పుడు మనం పిన్ బాడీ చూడండి ఒకసారి, టీషర్ట్ పీసుడు అనుకో బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఇది చూడు మామ, మంచిగా అడే. ఇగో ఈ వీడియో చూసేటోళ్ళు ఎట్లా అనుకోవాలంటే, అమ్మతోడు అనిల్ గాడి గిట్టున్నాడు, అమ్మ రియాజ్ గారిని ఎప్పుడన్నా కొట్టడానికి పోదామన్నా, లేకపోతే ఇగో నేను ఎవరన్నా కొట్టడానికి లేనా, అరే ఇటు చూడరా అనిల్ గారు వస్తున్నట్టు భయపడిపోవాలి వాళ్ళు. అంతేరా. ఈ కండలకి రీజన్ ఏంది బ్రో అనిల్ చెప్పు. డైలీ వర్కౌట్ చేస్తాడు మనోడు, ఫుల్ హార్డ్ వర్కర్. మళ్ళా ఇంకొకటి మీకు చిన్నగా ఏంటంటే, ఇప్పుడు ఫేమస్ అవుతుంది కదా ఒక సినిమా పేరు మీకు తెలిసి ఉంటుంది, పుష్ప గేమ్ చేంజర్. తర్వాత దానికి హీరోగా వీడే
అయ్యే చాయిస్ చాలా ఉంది. ప్రొడ్యూసర్ ఎవరంటే ఇక మనోడే. ఏ అరే వాడు చెప్పురా భయ్, నాకు బూతులు మాట్లాడు. ఏ అయ్యా ఇంకొకటి అనిల్ గురించి వాడు కొద్దిగా సిగ్గుపడుతుండే. కెమెరా షై గా వీడు లోకేష్. చేది అరే కెమెరా పడుతుంది చేది. వీడు లోకేష్. వీడు లోకేష్ అంటే చెడ్డీ అంటే మనం అప్పుడు ప్యాంట్ వేసుకున్నప్పుడే దోస్తు వీడు. కానీ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మనం ప్యాంట్ కూడా వేసుకుంటాం కదా, అప్పటి నుంచి దోస్తుడు. కానీ చెడ్డీ దోస్త్ లాగా. ఇంకొకడు వీడైతే లంగా పడి ఏమో చేస్తుంటారు. మిస్ అయ్యిండు రా వాడు. మిస్ అయ్యిండు. సరే ఓకే. ఇంకా ఏం మాట్లాడదాం. మనలతో పుషప్స్ కొట్టిద్దామంటే అయితే లేదు. ఇంకొక రోజు ఖచ్చితంగా టీషర్ట్ ఇప్పించి అనిల్ బాడీ మీకు చూపెడతా. మొత్తం అనిల్ అంటే ఇక వేరే ఉంటుంది. ఇక వీడు ఎంత మంచిగా చూసినా ఇక వీడు ఇక నన్ను వదిలేటట్టు లేడని వన్ స్మైల్. వీడు ఎట్లా అంటే అందగాడి ఏం చెప్పాలి మనం. ఇట్లా గోకకు అది సాల్తా మెల్ల సాల్తీ అంటుండు. మన వల్లం కదా ఎట్లయినా ఒక వాడు ఏం చేస్తున్నాడు. ఎటు పోతున్నావురా. సరే వాడికి అర్థమైపోతుంది సిచ్యువేషన్. వీడు వదిలేటట్టు లేడని. పుషప్స్ కొడతావా? ఆ కండలు చూపెట్టరా కొంచెం మనోళ్ళకి. వాడికి కొంచెం ఈ టచ్ చేయపురా ఏదో. కొంచెం ఏంటంటే ఇక వాడు ఒక గోల్ పెట్టుకుంటూ వాడిని ఎందుకు డిస్టర్బ్ చేసారు. ఇంకా కొంచెం భయపడుతుండు. ఏడ మళ్ళీ వీడియో చూసి అమ్మాయిలు ఎక్కువ వచ్చి ఆయనతో మళ్ళీ అనిల్ నంబర్ పెట్టు అన్నారు అనుకో, వాడిని టీమ్స్కి వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతాడని ఒక భయం. వానికి ఇబ్బంది అయిపోతుంది. భయపడుతుండు. కాక చూసుకుందాం ముంగడ ఆ భయాన్ని తొలగించే కటింగ్ కదరా తీపిద్దాం. మీరు అదొక బ్లాగ్ అవుతుంది. ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేద్దామా లేకపోతే ఇంకేమన్నా చూపెడదామా మీకు చూస్తున్నా. సరే బ్రాయ్స్, మామ బ్రోస్, నేను గుర్తుపెట్టుకోండి, వాడిని గుర్తుపెట్టుకోండి. మనకు వీళ్ళే ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. పొంగ మెల్లమెల్ల ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తా. సరే అనిల్ గారితోనే ఏం చేద్దాం. ఎందుకంటే అనిల్ ఒరే మళ్ళీ గోడు దూకుతాడు, ఆడు వెళ్ళిపోతాడు. ఎస్, మనం ఒక సినిమా కూడా ఇద్దాం. దెబ్బ అయితే కాదు. సరే ఇదో అనిల్ దగ్గరికి వచ్చేసినాం. వీనికి ఏంటంటే వీనికి ఊపిరి ఆడతలేదు. ఇక ఆయనతో మళ్ళీ ఏమన్నా అయిందనుకో కింద మీద, దానికి రెస్పాన్సిబుల్ నేను. వానికి ఏమన్నా అయితే నాకేమన్నా అయితే ఎందుకు అదంత రిస్క్. మామ ఇగో అట్లా వస్తేసి ఒక్క నిమిషం వీళ్ళకి చెప్పేసి మన వ్యూవర్స్కి నేనే అనిల్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు నమ్మరు. అయ్యా ఎవరినైతే చూపెడుతున్నాను అనుకుంటారు. సరే నమ్మకపోయినా వీడే అనిల్. చెప్పినా కదా అది జాన్ అది ఇది అనుకుంటా. సిగ్గుపడుతుండే సిగ్గు బండి టిఫిన్ చేపిద్దాం. నాకు టిఫిన్ చేపిస్తారట. నేను వాడిని లేపుతున్నా అనుకుంటుండు. అమ్మ వాడిని నువ్వు లేవవురా ఫస్ట్. నువ్వు ఎంత బరువు ఉంటుంది తెలుసా? ఒక క్రెయిన్ తిప్పాలి ఇక వాడికి. మళ్ళా క్రెయిన్ కూడా సరిపోదు. అన్నకు 90 పంపిద్దాం. వద్దొద్దు మనకు 90లో ఫుల్ నడువాయి మనకు. వీడియో క్రేజీ వచ్చింది అనుకుంటా నేనైతే. ఐ హోప్ యు ఆల్ గైస్ ఆర్ ఎంజాయ్డ్. స్టార్టింగ్ నాకు ఇట్లా ఉంటుంది. వాడు చెప్తుండు, వాడు నాకు చెప్పమని చెప్తుండు మళ్ళా. సరే ఏమన్నా ఈ వీడియోలు తక్కువైనా ఎక్కువైనా భరించండి. అనిల్ బాయ్ చెప్పేసి అయిపోతుంది. బాయ్ మాట్లాడరేమన్నా. అరే మాట్లాడు మామ. ఇక ఒకటి ఫ్యూచర్లో చూసుకున్నాం అనుకో, ఇది ఒక మెమరీ లెక్క ఉండాలి. అమ్మ వాళ్ళు లైకులు కొట్టినా సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా సరే ఇది మంచిగా చెప్పేసి ఏదన్నా బాయ్ చెప్పు, లేకపోతే హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అమ్మనే మా బాయ్ ఫ్రెండ్స్. ఓకే, వీడియో బాగా ఎంత అయిపోతుంది మళ్ళా. మంచిగా మార్నింగ్ లేచి మీరు కూడా వర్కౌట్ చేయండి, మంచిగా తినండి. డోంట్ డ్రింక్ అండ్ అది స్మోకింగ్కి డ్రింక్ కొద్దిగా దూరం ఉండండి అబ్బా. బాయ్.